తర్వాత మన జైట్లీ గారు ఈనాటి ఆర్థిక మంత్రి వాళ్ళిద్దరూ గట్టిగా ప్రధానమంత్రి 5 సంవత్సరాలు అంటే కాదు 5 కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా అన్నారు. ఎట్లయితే పూర్వం తెలంగాణలో తెలంగాణ వల్ల వచ్చేటువంటి లాభ నష్టాల సంగతి తెలియకపోయినా 10 ఏళ్ల అబ్బాయి నుంచి 90 ఏళ్ల ముసలామె వరకు తెలంగాణ వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత ఏందో అందరికీ అర్థమైంది. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. నేను ఇక్కడ కూడా చెప్తున్నది ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనే దానికి అర్థం తెలియకపోయినా వెరీ పాపులర్ అయింది. ఇవాళ ఇంకో రకంగా మీకు సహాయం చేస్తామని అంటే కూడా వినేదానికి సిద్ధంగా లేదు ప్రజలు. విఘ్నులైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ స్పెషల్ స్టేట్ అనే పదాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా లేదు అనేది అందరికీ అర్థమైంది. ఇవాళ మాట్లాడేటువంటి నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చదువుకున్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థమైంది. అయినా అదే కోరుతాండి. ఇప్పుడు అర్థమైన తర్వాత ఇదేం బ్రిటిష్ నాటి పరిపాలన, ఎథిక్స్, మారల్స్ ఉండేటువంటి పరిస్థితులు లేవు. మనం ఇవాళ కలుషితమైన రాజకీయాలు, మనకొక దాన్ని ఏమంటారు మరి ఇది చెప్పిన మాట నిలబెట్టుకోవాలా అనేటువంటి తపన గిపన ఇవన్నీ జాంతన్నాయి. నేను మునిగింది గంగ, నేను మెచ్చింది రంభ అనేటువంటి పద్ధతులు ఇవాళ జరుగుతున్నాయి రాజకీయాలు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే పదానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వద్దండి. తెలిసినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు. గ్రామాల్లో దానికి అర్థం తెలియనటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా పర్వాలేదు. అసెంబ్లీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు అందరూ కూడా అదే పదం వాడితే ఎట్లా? వాళ్ళు ఏం చెప్తున్నారు? నీకు మంచి ప్యాకేజ్ ఇస్తాం, మీకు స్పెషల్ స్టేటస్లో ఏ రకమైనటువంటి ప్రాముఖ్యతలు ఉంటాయో దానికి తగ్గకుండా దాంతోపాటు సమానంగా లేకపోతే ఒక 5 పైసలు ఇటో అటో మీకు సహాయం చేస్తామని అన్నప్పుడు ఒప్పుకోక తప్పదు. ఏం చేశారా పెద్ద మనుషులు? మొన్న వద్దయ్యా ఈ రాష్ట్రం డివిజన్ చేయొద్దని బజార్లో కూర్చొని 6 మాసాలు ఏకదాటిగా 5 కోట్ల మంది కూర్చొని లబలబలబా అంటే ఏం జరిగింది? ఎవడన్నా విన్నాడా మీ మాట? ఇది కూడా అంతేనాయనా. ఈ ప్రాణత్యాగాలు, ఇవన్నీ ఆత్మహత్యలు, ఇవన్నీ చేసుకోవటం నిజంగా వాళ్ళు త్యాగదలు అయినా కూడా మనం చెప్పాల్సింది అంటే ఆ రకంగా ఎవరు చేసినా మూర్ఖులనే చెప్పాలి. సీఎం చాలా తెలివైనడయ్యా. ఆయన నోరు ఇప్పనీయకుండా ఆ కుర్చీ అడ్డుపడుతుంది. ఏం చేస్తాడు ఆయన? తెలివైనటువంటి వాడు, పరిపాలన సాగించాల్సినటువంటి వాడు. ఆయన పాము సాగుకుంటూ కర్ర విరగొడుతుంటాడు ఆయన. జగను మావాడు, ఎన్ని చెప్పినా వాడు మావాడే. ఎందుకంటే మావాడంటే వాళ్ళ నాయనతో ఉన్న సంబంధాన్ని బట్టి మావాడు అంటున్నా, అంతే, ఇంకేం లేదు. అదొక్కటే అతని పైన సానుభూతి. అందుకే అదే చెప్తున్నాను ఆయన ఆవేశం. వీడు నయా ఏమన్నాడు? ఆయన అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి. ఆయన అవుట్డేటెడ్ ముఖ్యమంత్రి నేను కూడా ఒప్పుకుంటాడా? కోపము లేదు, తాపము లేదు, ఏమి లేదు, ప్రశాంతంగా పోయేవాడు అవుట్డేటెడ్ కాకని మా వాడి మాదిరి కోపం తాపం అని ఇట్లా చేయెత్తేట్లా ఉన్నాడు. కాబట్టి మా వాడు కరెక్ట్గానే చెప్పాడు. కాబట్టి మా ముఖ్యమంత్రి అవుట్డేటెడే. వీడు జగన్తో కంపేర్ చేస్తే నేను ఒప్పుకుంటానన్నయ్యా. వీడికి మా వాడికి అంతా ఉత్సాహం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, తాపం ఎక్కువైపోయింది. ఎప్పుడెప్పుడు ఆ సీటని ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి అట్లున్నాడా? ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి అవుతాననేటట్టుగా ఉండింటే ఈ ముఖ్యమంత్రి నేను కూడా ఈ కాలాన్ని సరిపోయేవాడు అనేది. కాబట్టి అది రాజీనామా సిద్ధమే. మేము రాజీనామా నేను ఒకటే కండిషన్ చెప్పేది, మేము రాజీనామాలు ఇచ్చేదానివల్ల ఈ స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి వస్తుందంటే నేనే కాదు, నాతో పాటు ఇంకొక 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే నాకున్నటువంటి ఏమిటంటే
స్పెషల్ స్టేటస్ అనేటువంటిది లేకుండా మనకు సహాయం జరుగుతుంది నా నమ్మకం. లేదు మేము రాజీనామా ఇస్తే స్పెషల్ స్టేటస్ వస్తుంటే ఐఎమ్ రెడీ. నాతో పాటు ఇంకా 10 మంది ప్రొవైడెడ్ క్లాజ్ పెడుతున్నాడు. దెర్ ఆర్ సో మెనీ పార్టీస్. ఎవరు? మా జేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కాదు కాంగ్రెస్ పార్టీ, రఘువీర పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ అని నేను వాడు రఘువీర గారు వాడే లాస్ట్ దానికి ఎవరుంటారు. ఐఎమ్ సారీ, వాడంటే నేను ఏదో ఆయన్ని కించపరచాలనేది కాదు, నాకున్నటువంటి సంబంధము దానివల్ల అంత తప్ప నాట్ ఆయన కించపరిచే పదం కాదు. ఆయన అర్థం చేసుకోవడం సరే, మొదట మీరు అర్థం చేసుకుంటే చాలు స్వామి.